అత్యంత ప్రమాదకరం ఆలస్యంగా గుర్తించబడే క్యాన్సర్లో ఒకటైన అన్నవాహిక అన్ననాళం క్యాన్సర్పై అంతర్జాతీయ సదస్సు మాదాపూర్లో ఉన్న ది వెస్టిన్ హోటల్లో 10-11వ తేదీలో జరగనుంది. బసవతారకం హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ డిసీజెస్ ఆఫ్ ది ఇసోఫాగస్, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. Esophageal cancer strikes is a highly aggressive malignancy. It is the treatment associated with it is very challenging and difficult for our patients, and that leaves very little room for error, but a huge margin for improvement to help us try to improve our outcomes. So I've been very impressed with the outcome, and I've been incredibly impressed with the hospitality and the beautiful culture of the incredible city. Dr. Rao's institute here, Basavatarakam, has done a lot of research on surgery and how surgery can be modified to make the outcomes better and safer for patients. There have been studies done at Tata Memorial which are looking at what should be the extent of surgery to improve the outcomes for patients to make them live longer. So there has been a lot of research that has already been done. సర్జరీ కి డిపార్ట్మెంట్ కి హెడ్ గా పనిచేస్తున్నాను. ఇక్కడ 16 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను. అంతకుముందు గవర్నమెంట్ సర్వీస్లో ఉండి ఉస్మానియా మెడికల్ కాలేజు, తర్వాత ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో ప్రొఫెసర్గా పనిచేశాను. గత 30 ఏళ్ళుగా మనం చూసింది ఏంటంటే ఈ ఈసోఫేజియల్ క్యాన్సర్, నేను ఇక్కడికి గవర్నమెంట్ సర్వీస్లో జాయిన్ అయ్యి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఈ ఈసోఫేజియల్ క్యాన్సర్కి ఆపరేషన్లు జరిగేవి కావు. అప్పుడు అంటే ఈ ట్రైనింగ్ లేక ఆపరేషన్ చేయగలిగే, స్టార్ట్ చేసినా కంప్లీట్ చేయగలిగే కెపాసిటీ లేక చాలా వరకు ఆపరేషన్ చేసేవారు కాదు. రేడియేషన్ మాత్రమే చేసేవారు, అది సరిపోయేది కాదు. చాలా వరకు అంటే మీకు 10 మంది పేషెంట్లు వస్తే 9 మంది దీంతో చనిపోయేవారు. దాన్ని చూసి అప్పటి నుంచి కూడా మనం తప్పకుండా ఈ వ్యాధిని ఎంతో కొంత నయం చేసే ప్రయత్నం చేయాలి అని అప్పుడు మొదలుపెట్టిన ప్రయత్నమే ఈరోజు ఇంతమంది సర్జన్సే కానివ్వండి, ఈ సొసైటీ ఇంత 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 పెద్దగా ఎక్స్పాండ్ అయింది. సో అప్పుడు నాతో పాటు వేరే సర్జన్స్ కూడా చాలామంది తోడ్పాటు వల్ల ఈ వ్యాధిని మనం ఆపరేషన్ చేసి పేషెంట్ని బతికియొచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. అది వచ్చిన తర్వాత స్లోగా మనకి ప్రపంచంలో మనకి ఆ రోజుల్లో మనం వెళ్ళి మన డేటాను అక్కడ మాట్లాడినా పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు. ఒక స్కిల్ అనేది రోజు చేస్తుంటే, రోజు ఒకటే పని చేస్తుంటే ఆటోమేటిక్గా మనకి స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. కాబట్టి మన భారతదేశానికి సంబంధించిన సర్జన్స్కి చాలా పేరు వచ్చేసింది. ఎస్పెషల్లీ ఈ వీడియో కంటెంట్ అనేది వచ్చిన తర్వాత మనం వీడియో రికార్డ్ చేసి అక్కడ చూపించినప్పుడు మన వీడియోస్ వేరే వాళ్ళతో పోల్చినప్పుడు మన వీడియోస్ గొప్పగా ఉంటాయి. కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు బిలీవ్ చేయడం మొదలుపెట్టారు. అంతకుముందు నమ్మేవారు కాదు. మనం ఏదో నేను 100 ఆపరేషన్ చేశానంటే నమ్మేవారు కాదు. వీళ్ళు అబద్ధాలు చెప్తారు. ఇప్పుడు అట్లా